నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. బిగ్ బాస్ గత 10 ఏళ్లుగా టాప్ రేటింగ్తో బుల్లితెరపై దూసుకెళ్తున్న బిగ్ షో. అయితే ప్రేక్షకులకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది నిజమైన ఆట మాత్రమేనా? కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక, ఆ మూసిన తలుపుల చాటున ఎవరికి తెలియని వేరే డ్రామా నడుస్తుందా? ఓటింగ్ అంతా పక్కాగా జరుగుతుందా, లేక విన్నర్స్ ముందే ఫిక్స్ అయిపోతున్నారా? గత 10 సీజన్లుగా ఈ షో చుట్టూ తిరుగుతున్న సంచలన ఆరోపణలు ఏంటి? ఇక స్క్రిప్టెడ్ షో అంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ షాకింగ్ నిజాలేంటి? టీవీ స్క్రీన్ల మీద కనిపించని, ఇప్పటి వరకు ఏ మాజీ కంటెస్టెంట్ కూడా చెప్పడానికి సాహసించని ఆ డార్క్ ఇన్సైడ్ స్టోరీ గురించి మాట్లాడేందుకు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జే శేఖర్ బాషా. ఎట్లా ఉన్నారు? ఏంటి బిగ్ బాస్ గురించి చాలా అంశాలు, చాలామంది వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. కానీ అన్ని నిజాలేనా? ఇప్పటికీ మా అందరికీ డౌట్ అదే. మీరైనా నిజాలు చెప్తారని గ్యారంటీ ఏముంది? లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లేదు, ముందే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీలాంటి వెళ్ళి వచ్చిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడకుండా మీ నోళ్ళు కుట్టేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా నిజాలు చెప్తారా? అసలు నాకు సంబంధించి అటువంటిది అయితే ఏం జరగలేదు. ఓకే, మేబీ కొంతమంది గుడ్ విల్ కోసం, అంటే మేబీ నెక్స్ట్ సీజన్లో నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పిలవాలంటే నేను పద్ధతిగా ఉండాలి, బిగ్ బాస్ మీద ఆరోపణలు ఏమైనా చేయకూడదు అనుకునే వాళ్ళు, గుడ్ బుక్స్ ఇన్ ద బిగ్ బాస్లో ఉండాలనుకునే వాళ్ళు మేబీ గట్టిగా మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు ప్రశ్నిస్తాను, నేను కూడా గట్టిగా ప్రశ్నించాను కొన్ని విషయాల్లో. ఇది నాకు నచ్చలేదని చెప్పాను. మీడియా వేదికగానే కొన్ని నిలదీశాను. స్టిల్ ఇప్పటికీ నాకు ఏ క్వశ్చన్ అడగాలన్నా కూడా నిజంగా శేఖర్ భాష నిజం చెప్తారా అనే డౌట్ అయితే వస్తుంది. ఏం నిజాలు చెప్తానని ఏమైనా ప్రమాణం చేయగలరా శేఖర్ భాష? ఆఫ్ కోర్స్, యూ కెన్. చెప్పండి. ఎస్, నేను అన్ని నిజాలే చెప్తాను. మీకు ఆల్రెడీ ఎవరి మీద ప్రమాణం చేయమంటారు? దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను. రైట్. సో శేఖర్ భాష, నా ఫస్ట్ క్వశ్చన్, ఇదే స్టూడియోలో మనమే ఉన్నాం, అదే చైర్లో మీరు కూర్చున్నారు, మీ మీద అటాక్ జరిగింది. ఇక్కడ కొడితే శేఖర్ భాష బిగ్ బాస్లో పడ్డాడు, కానీ పడి ఏం సాధించాడు? యాక్చువల్గా అదే అంటున్నాను, నేనేం ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు కాబట్టి లాస్ట్ మూమెంట్లో దట్ వాజ్ ఆఫర్ ఫర్ మీ. బిగ్ బాస్ సెలక్షన్స్ నాకు తెలిసి ఈ టైంకి ఆల్రెడీ అయిపోయాయి. ఓకే, బిగ్ బాస్ ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళాలనుకునే వాళ్ళవి అండ్ అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో నాకు తెలిసి క్లోజ్ అయిపోయినాయన్నట్టుగానే తెలుస్తుంది. సో ఇట్స్ వే బియాండ్ ద లైన్. అంటే ఇప్పుడు జూలై ఎండింగ్లో ఉన్నారు, ఆగస్ట్ మేబీ వినాయక చవితి ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. బట్ నాకు ఎప్పుడు పిలుపు వచ్చింది తెలుసా బిగ్ బాస్ నుంచి? ఎప్పుడు? కరెక్ట్గా బిగ్ బాస్ వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ పుణ్యమేమో. ఎందుకంటే మేబీ ఆ టైంలో కొంచెం సెన్సేషన్ అవ్వడము, టాక్ ఆఫ్ ద టౌన్గా ఉండడం వల్ల మేబీ నేను ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బట్ పిలిచిన 2 రోజుల్లోనే అగ్రిమెంట్ అయిపోయింది. వారం రోజులు కూడా లేదు. ఐ రిమెంబర్ 5 days, జస్ట్ 5 days ముందని పిలిచారు బిగ్ బాస్కి. సో అలా వెళ్ళక, అంటే నాకు తెలిసి మీరు కూడా వెళ్ళాలనుకున్నారు కదా శేఖర్ భాష. అప్పుడు మీ మీద కొన్ని అలిగేషన్స్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళడానికి రచ్చంతా చేస్తున్నారు అన్నారు. అనుకున్నట్టే మీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, ఇష్టం ఉంది, వెళ్ళారు. కానీ వెళ్ళి ఏం సాధించారు? అంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే, యాక్చువల్గా సరే అప్పట్లో నేనేంటంటే న్యూస్ రంగంలో న్యూస్ ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో వాళ్ళ మధ్యలో నేను కొంత పాపులర్ అయ్యాను. నా జీవితానికి ఒక చిన్న ఆశయం ఏర్పడింది. ఏంటంటే మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద గట్టిగా పోరాడాలి. ఎస్పెషల్లీ జెండర్ బయాస్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో, లైక్ 498A ఇటువంటివి, మెన్స్ కమిషన్ లేకపోవడం, వీటి మీద పోరాడాలని చెప్పి నేను అప్పటికే గట్టిగా ఫిక్స్ అయ్యాను. గట్టిగా ఒక చప్పుడు, ఈ మధ్యకాలంలో జంతర్ మంతర్లో ఎలా అయితే జరిగిందో అలాంటిది ఒక పెద్ద చప్పుడు చేసి మనం ఏదైనా ఒక చిన్న చేంజ్ అయినా తీసుకురాగలిగితే చాలు అనుకునే టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, దీనిలో వచ్చే పాపులారిటీ కూడా యాడ్ అయితే నా వాయిస్ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే కోణంలోనే నేను బిగ్ బాస్. కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాత్రం కేవలం బిగ్ బాస్లోకి వెళ్ళడానికి పాపులారిటీ కోసం మాత్రమే ఈ మగాళ్ళ హక్కులు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా శేఖర్ భాష ఎత్తుకున్నాడు. అసలు తనకు అవసరం లేనివి, తనకు సంబంధం లేనివన్నీ కూడా నెత్తికి రుద్దుకున్నది ఇందుకోసమే అనేది మీ మీద ఎలిగేషన్. ఒప్పుకుంటా? నేను నెత్తికి రుద్దాలో మీరు రుద్దారో కూడా ఒకసారి వెనకెళ్తే తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఒకవేళ అదే నిజమైతే నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత April 19, 2024-25 లాస్ట్ ఇయర్ నేను ఒక 2000 మందితో వెళ్ళి ఈ మధ్య జంతర్ మంతర్లో జరుగుతున్నట్టు అప్పుడు అదే రేంజ్లో ధర్నా చేసి వచ్చాం మేము. ఓకే, మెన్స్ కమిషన్ నాకు వచ్చేసింది కదా, నేను ఎందుకు కామ్గా ఉంటాను. అలాగే అదొకటే కాదు, తర్వాత కూడా నేను చాలా ఎపిసోడ్స్, లైక్ జానీ మాస్టర్ కేసు కానీ, ఇంకా హర్ష సాయి కేసు కానీ, వీళ్ళందరి గురించి కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో
నాట్ దట్ ఏదో దానికోసం మాత్రమే అయిపోయింది కదా, నా పని అయిపోయింది కదా అని చెప్పి ఏదో అటాక తెప్పదగలేసే రకం కాదు నేను. అండ్ దానికోసం కూడా కాదు, ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా నేను నిజంగా బిగ్ బాస్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సెలక్షన్లో ఒకటే మాట అడిగా, ఇదంటే మా ఆవిడ డెలివరీ ఉంది ఒక 2 వారాల్లో, మేబీ సెప్టెంబర్ 14, 15 ఆ టైంలో వాళ్ళు డేట్ ఇచ్చారు. సో ఆ టైంలో నన్ను ఒక రోజైనా పంపించగలరా బిడ్డ చూసి చేయడానికి అంటే అది కుదరదు అన్నారు. పోనీ మీరైనా తీసుకొచ్చి చూపిస్తారా, బాగుంటుంది కదా, మీకు కూడా టీఆర్పీ బాగానే వస్తాయి కదా అంటే అది కూడా కుదరకపోవచ్చు, బట్ వీ మైట్ ట్రై అన్నారు. సరే వెళ్ళాను, ఆడుతున్నాం. ఒక 2 వారాలు అయిన తర్వాత నాకు అక్కడ డేట్లు తెలియవు, టైములు తెలియవు, ఏమి తెలియవు. 14th, 15th నేను ఊరికి లెక్కేసుకుంటూ ఇవాళ 14th, 13th ఉంటుంది అని చెప్పి నేను ఏంటి న్యూస్ ఏం రావట్లేదు అంటే డెలివరీ అయిపోయిన నెక్స్ట్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, నాకు అది కొంచెం అంటే ఇమ్మీడియట్గా చెప్పాలి కదా ఓ తండ్రిగా, నాకు అది కొంచెం అనిపించింది. సరే పోనీ తర్వాతైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, వాళ్ళు ఏమీ చెప్పట్లేదు అనే కొనలో ఆఫర్ వచ్చింది, ఎలిమినేషన్ ఛాన్స్ వచ్చింది, నన్ను పంపించేటారు బాబు, నేను వెళ్ళిపోతా, వచ్చేసారు. సో మీరు వెళ్ళారు, వచ్చారు. బిగ్ బాస్ అంటేనే ఒక పెద్ద పాపులర్ షో ఇండియా వైడ్గా అన్ని భాషల్లో, తెలుగులో. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, బిగ్ బాస్కి వెళ్ళి మీరు ఏం సాధించారంటే బిగ్ బాస్ కప్పే సాధించక్కర్లేదు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నా వాయిస్కి ఆడియన్స్ పెరిగారు. ఓకే, సో నేను ఏదైనా సరే జనాల్లోకి బలంగా తీసుకెళ్ళచ్చు. ఉన్నది చాలా తక్కువ రోజులే కదా, 2 వారాలే. కానీ ఆ 2 వారాల్లో మీరు గమనిస్తే అందరికన్నా ఎక్కువగా నావే మీమ్స్ బయటకు వచ్చినాయి. ఆ జోకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. సో అది నేను సాధించింది. మళ్ళీ బిగ్ బాస్ దగ్గరికి వస్తే ఇంత పెద్ద రియాలిటీ షో, ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ, మళ్ళీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి ఆరోపణ, ఈ షో రియాలిటీ షో నిజంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా? ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా అంటే సెలక్షన్స్ విషయంలో ఐ కాంట్ సే. ఓకే, సో నన్ను వాళ్ళు పిలిచింది మేబీ పాపులర్ అయ్యారు కాబట్టి, ఇలా పాపులర్ అయిన వాళ్ళు పిలిచినప్పుడు నాకు అంతకుముందు నేను విన్న ఆరోపణలు ఏంటంటే వెళ్ళాలంటే కొంతమంది ఏదో డబ్బులు కట్టాలని. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. సో ఏంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ మీదే చాలా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య దివ్యల మాధురి, ఆమె మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆమె ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, బిగ్ బాస్లో కనిపించాలని ఆమె డ్రీమ్ కాబట్టి ఖచ్చితంగా ఆమె కొంత అమౌంట్ ఇచ్చి వచ్చారని, కొంతమందిని కావాలని తీసుకుంటారని ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా అలా జరుగుతుందా? నేనైతే చూడలేదు. ఓకే, ఎందుకంటే నా సెలక్షన్ యాజ్ ఇట్ ఈజ్ పిలిచారు ఆన్ ద స్పాట్, ఒక వారం రోజుల ముందు అయ్యింది కాబట్టి. బట్ అలా ఎవరన్నా వచ్చారా లేదా నేను చెప్పలేను, రాలేదు అని చెప్పలేను, నేను రారు అని కూడా చెప్పలేను. బట్ నా సెలక్షన్ విషయానికి వస్తే నాకు అలాంటి ఎవరు కూడా నాకు ఎంత డబ్బులు ఇస్తామని అడగలేదు. వాళ్ళే ఇంత ఇస్తామని చెప్పారు, నెలకి ఇంత, వారానికి ఇంత ఉంటుంది పేమెంట్ అని చెప్పారు. అంటే సరే అని చెప్పి నేను ఊరికే రావడం గొప్ప విషయం అనుకున్నాను నేను. సరే సంతకం పెట్టేసాను. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు తక్కువ గొప్పకున్నావు, ఇంకా బేరం ఆడితే వాళ్ళు ఎక్కువ ఇస్తారు అని చెప్పారు. నాకంత టాలెంట్ లేదురా బాబు అని చెప్పి సరే వాళ్ళు ఇచ్చిన దాంతోనే నేను స్టార్ట్ అయ్యాను. ప్రతి సీజన్కి ఒక కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. అలాగే తీసుకొచ్చింది అగ్ని పరీక్ష, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నిజంగా అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అగ్ని పరీక్ష, ఇది కూడా ఒక జిమ్మిక్కే అంటారా? మీరు అనే ట్రాన్స్పరెన్సీ అనేది ఇప్పుడు బిగ్ బాస్లో ఓటింగ్ జరుగుతుంది కదా, కంటెస్టెంట్లు ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనే దానికి. అలాగే మేబీ ఆ ట్రాన్స్పరెన్సీ అగ్ని పరీక్షలో కూడా చూపిస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఎంతోమంది వాళ్ళ వీడియోలు పంపించారు, 3 నిమిషాల లోపు నీడి ఉన్న వీడియోలు పంపించండి అంటే చాలామంది పంపించారు. అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇదిగో మేము అనుకుంటున్న వీళ్ళు మీరు ఓట్లు వేయండి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని మనం తీసుకుంటాం అనే కోణంలో ఏమన్నా జరిగిందా? అసలు ఈ వీడియోస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టారా? అన్ని వీడియోలు పెట్టి మీకు నచ్చిన దానికి ఓట్లు ఏమన్నారా? అటువంటివి ఏమీ జరగట్లేదు కాబట్టి మళ్ళీ అది పెడితే అది హ్యూజ్ ప్రాసెస్ అవుతుంది అనుకున్నారేమో, అందుకని ఇలా వాళ్ళ లోపల వాళ్ళే సెలెక్ట్ చేసి కొంతమందిని తీసుకుంటున్నారేమో. అసలు కేవలం ఇన్ఫ్లుయెన్సర్ల చేత ఎవరికైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని వాడుకోవడానికి, ఈ షోని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే అగ్ని పరీక్ష, దానివల్ల కనీసం ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అంటే ఏం ఒప్పుకుంటారు? అలా అంటే అసలు బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఉపయోగం అంటే వాళ్ళకి వీళ్ళ వల్ల మ్యూచువల్ ఉపయోగం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిగ్ బాస్ గురించి చెప్పినప్పుడు బిగ్ బాస్ రేంజ్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అలాగే బిగ్ బాస్లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రేంజ్ కూడా పెరుగుతుంది. వాడికి 1,00,000 ఉండే వాళ్ళకి వస్తే ఒక 5-6 లక్షలు అవుతారు. సో విన్ సిచ్యువేషన్ ఇద్దరికి కూడా. దీంతోపాటు ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా పొలోమని బిగ్ బాస్ మీద వీడియోలు చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ టీఆర్పీలు పెరుగుతుంటాయి.
దట్ ఇస్ ద కేస్. అందుకనే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడి కౌంట్ అంతా ఓకే, వీడికి 13 లక్షల మంది ఉన్నారు, వీడికి 20 లక్షల మంది ఉన్నారు. సో నేను విన్నది ఏంటంటే ఈసారి 10 లక్షల మంది లోపు ఉన్న వాళ్ళనే అగ్ని పరీక్షకు పిలుస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ అనే కేటగిరీలో 10 లక్షల మంది లోపు ఉన్న వాళ్ళనే తీసుకుందాం. 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నవాడు వాడు సెలబ్రిటీ కోటాలోనే లేకపోతే ఒక బెటర్ ఇన్ఫ్లుయెన్సర్ కోటాలో వస్తారు కాబట్టి మనం వాళ్ళని తీసుకోవద్దు అనే కోణంలో అన్నారేమో. బట్ చూడాలి, ఇప్పుడు అగ్ని పరీక్షలో వస్తారు కదా కొంతమంది, వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి వాడికి 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా వాళ్ళు చెప్పిన అనుకుంటున్న క్రైటీరియా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే అందరికి వచ్చే డౌట్, అసలు బిగ్ బాస్లోకి వెళ్ళేసరికి సడన్గా ఎవరో ఒక ఇద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఎలా ప్రేమ చిగురించేస్తుందో ఏంటో ఎవరికి అర్థం కానటువంటి సందేహం. ఏంటి నిజంగా నిజమైన ప్రేమనా లేకపోతే స్క్రిప్టెడా? స్వతహాగా ఎక్కువగా కనిపించాలని వాళ్ళు చేసే పనా, లేకపోతే ముందే స్క్రిప్టెడ్గా ఈ ప్రేమ జంటల్ని రంగంలోకి దింపుతున్న సిచ్యువేషన్? అందరూ అని చెప్పను కానీ ఒక 80% బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు ఒక కాన్షియస్లో ఉంటారు. మనం ఏం చేస్తే కెమెరాలో బాగా పడతాం, మనం ఏం చేస్తే బిగ్ బాస్ మనల్ని చూపిస్తాడు. మీ జోకులు కూడా ఆ కేటగిరీలోకి వస్తాయా? అంటే నాకంత ఊహ లేదు యాక్చువల్గా. ఓకే, నేను చాలా రాలేదనే బాధపడ్డా. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక 1000 జోకులు వేస్తుంటే కనీసం 10-15 వచ్చేవారు, ఇదేమైందిరా ఇవన్నీ మిస్ అయిపోయాయని చెప్పి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆదిత్య ఉమ్మ నేను ఏదో చిన్న ప్రాంక్ లాగా ఇద్దరం వేరే వేరే టీమ్స్లో ఉండే. బట్ ఫస్ట్లో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తోటి నేను ఏం చేశానంటే ఏదో పల్పి ఆరెంజ్ ఏదో ఇచ్చారు. ఆ ఆరెంజ్ మాకు లేదు, ఆ టీం వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట, మా టీంలో ఎవరికి ఉండదు. వాళ్ళు తాగేసి మమ్మల్ని ఊరించి ఆ బాటిల్ అక్కడెక్కడో పడేస్తారు. పడేస్తే ఆ పడేసిన బాటిల్ తీసుకొని ఖాళీ బాటిల్లో మామూలు నీళ్ళు నింపి దాంట్లో పసుపు కారం వేసి దాన్ని కొంచెం ఆరెంజ్ కలర్లో తయారు చేసి నా జేబులో పెట్టుకొని నా దగ్గర ఉంది కదా అంటే ఎలా దొంగతనే చెప్పేస్తా అని చెప్పి ఓ పొలం పరిగెత్తుకుని వెళ్ళి అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు మీదకి. సో వచ్చేసిన తర్వాత పీక్కుని వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు తాగి ఇది కారం అని చెప్పి దట్ వాజ్ ఎ నైస్ ప్రాంక్. అది కనీసం రాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అలా అనిపిస్తుందో లేకపోతే నిజమో తెలియదు, సెకండ్ వీక్లో ఎక్కడా కూడా మీరు గమనిస్తే అంటే ఎవరు ఈ కాంపిటీషన్లో ఆడాలనుకుంటున్నారు, ఒక రకరకాల ఆటలు పెడతారు కదా, అందులో ఈ టాస్క్లో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారు అనేది ఓపెన్గా ఇవ్వకుండా ఇదిగో నువ్వు పృథ్వీ, నబిల్ అండ్ నిఖిల్ మీరు ఆడండి. ఆఖరికి ప్రతి దాంట్లో కూడా మొత్తం వారంలో ఎక్కడ కూడా నన్ను కనీసం ఒక టాస్క్ కూడా పిలవాల. అంటే మేబీ ఆటోమేటిక్గా నేను ఎక్కువ విజిబుల్గా కాబట్టి ఓట్లు తగ్గిపోతాయనో ఏమో. మరి మొత్తానికి ఫైనల్గా ఏమి ఇవ్వకపోతే బాగుండదని లాస్ట్ని ఒక ఎంపైర్గా పెట్టాను నేను ఒక చోట. సో నాకు ఎందుకో అనిపించింది. స్టిల్ ఇప్పటికీ మీరు అంత ఓపెన్గా ఏ విషయాల్లో చెప్పట్లేదు అనిపిస్తుంది శేఖర్ భాష, ఎందుకో. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను, ఏంటి ప్రేమ వ్యవహారాలు ఏంటి? లేంటే ప్రేమను చిగురించడమే కాకుండా సడన్గా ఎందుకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు? ఏదో చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా, చెడ్డీ దోస్తులాగా ఒక్కసారిగా ఎమోషన్స్, ఏడుపులు, గోల, పెడబొబ్బలు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? దానికి జెన్యూన్ రీజన్ ఒకటి ఉంది, బట్ చాలామంది ఫేక్తారు కూడా. నేను దాన్ని కూడా కాదను. జెన్యూన్ రీజన్ ఏంటంటే మీకు 2-3 రోజులకే ఒక రకమైన ఇంత లోన్లీనెస్ వచ్చేస్తుంది. అంటే అంతమంది ఉన్నా కూడా విపరీతమైన లోన్లీనెస్ ఉంటుంది. ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు, ఆ టైం కూడా తెలియదు, ఏమీ తెలియదు. అక్కడ ఉండే వాళ్ళతో కబుర్లు చెప్పుకోవాలి, వాళ్ళతోనే కాలక్షేపం చేయాలి. కంప్లీట్ ఫ్యామిలీ అవుట్, ఫ్రెండ్స్ అవుట్ అయ్యేటప్పటికి మీకు తెలియకుండానే ఒక లోన్లీనెస్ వచ్చేస్తుంది. ఆ లోన్లీనెస్ నుంచి అయిందానికి కాందానికి ఏడ్ చేయడము ఇటువంటివి కొంతమందికి వస్తుంది. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి రాకపోవచ్చు, వైల్డ్ కార్డ్స్లో వెళ్ళిన వాళ్ళకి. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ 3 days అడ్జస్ట్ అవ్వడానికి పడుతుంది ఆ టైం. సో ఈ టైంలో ఏంటంటే సరే ఒక బాండింగ్స్ అనేవి ఏర్పడతాయి. దాంట్లో దాన్ని లవ్ అనుకోవచ్చు, లేకపోతే అన్న చెల్లెల బంధాలని కొన్ని రకరకాలుగా ఉంటుంటాయి ఫ్రెండ్లీగా. సో అది కొంతవరకు ఉంటుంది. కానీ కొంతమంది కావాలనే మనం పడాలి అని చెప్పి నేను ఐ థింక్ ఈ పృథ్వీ అండ్ విష్ణుప్రియకి సంబంధించి ఒక సీన్లో వాళ్ళు కెమెరా ముందుకెళ్ళి ఇట్లా, ఇట్ వాజ్ నాట్ పృథ్వీ యాక్చువల్లీ ఇంటెన్షనల్లీ, విష్ణుప్రియ హే బిగ్ బాస్ టేక్ దిస్ అని చెప్పి వెళ్ళి అతనికి ముద్దు పెట్టడం. సో ఇదొకటే కాకుండా మాకు ఏమనిపించేది అంటే ప్రతి వీకెండ్ వచ్చేటప్పటికి నాగార్జున గారు వచ్చి చెప్పేటప్పుడు అంటే మాకు అనిపించేదా లేకపోతే ఆవిడ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉందని చెప్పి ఆవిడని బాగా నెత్తిన పెట్టుకునేవాళ్ళు. అంటే కొంతమందిని తిట్టేవాళ్ళు, కొంతమందికి రివ్యూ ఇచ్చేవాళ్ళు, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి. కానీ విష్ణుప్రియకి సంబంధించి అదే పనిగా బుజ్జగించేవాళ్ళు,
ఆవిడ ముద్దులు గురుస్తుంటే అవే ఎక్కువ హైలైట్ చేసేవాళ్ళు అన్నట్టుగా అనిపించింది. అంటే మేము ఏదో సైడ్ కిక్స్ లాగా అక్కడ ఉన్నాము, ఆవిడే హీరోయిన్, ఇంకొకళ్ళు ఎవరన్నా సరే అలా అనిపించేది తప్ప మాకు ఈక్వల్గా అందరినీ తీసుకున్నట్టుగా అనిపించలే. కొంత ఇంకో క్వశ్చన్, ముఖ్యమైన క్వశ్చన్ శేఖర్ భాష, హోస్ట్ ఎవ్రీ వీకెండ్ వస్తారు, అవును, చక్కగా అందరికీ కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మీరు ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేయకూడదు అంతా చెప్తారు, చాలా బాగుంటుంది. వీకెండ్ కోసం ప్రేక్షకులు కూడా బాగా ఎదురు చూస్తారు. అసలు హోస్ట్ చేసేటటువంటి ఆ పెద్దరాయుడు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నాగార్జున గారు ఉంటున్నారు, అంతకుముందు ఎవరైనా కావచ్చు, ఆ పెద్దరాయుడు అసలు చూస్తారా బిగ్ బాస్? ఆ వారం అంతా జరిగిందంతా చూస్తారా? ఎట్లా చూస్తారండి? ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో ఇదేంటంటే చాలా వరకు పబ్లిక్ యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే ఆ ఫేస్బుక్, ట్విట్టర్లో వాటిలో బాగా హైలైట్ అయ్యి జనాల టాక్ ఆఫ్ టౌట్గా మారిన ఆ ఇన్సిడెంట్స్ని ఏవో తీసుకుంటారు. దాంట్లో జనాలు ఎవరినైతే తిడుతున్నారో ఆ పాయింట్స్ తీసుకుంటారు, అంతేగాని సో జెన్యూన్గా ఏం జరుగుతుంది అదంతా కూడా చూసి కేటగరైజ్ చేసి ఎవరిని కూడా పరిమితంగా మీరు ఇలా ఉండాలి అని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే కాదు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి చేస్తున్నారు. అది అంటే కొంతవరకు అది వరకు ఓకే. బట్ నిజంగా వాళ్ళు చూసారో లేదైతే నేను చూడలేదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే నాగార్జున గారికి ఒక ఇయర్ పీస్ ఉంటుంది, ఆ ఇయర్ పీస్లో ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంటుంది. సో ఆల్రెడీ అక్కడున్న ఎవరైతే ఆ పీసీఆర్లో కూర్చొని వాళ్ళకి ఇది అని చెప్తుంటారు. బట్ స్టిల్ హీ విల్ హ్యావ్ హిస్ హోంవర్క్ డన్. ఓకే. నాట్ మొత్తం చూడకపోయినా కూడా ఇది అనుకుంటున్నాం సార్ అని చెప్పినప్పుడు క్లూ ఇస్తుంటారు కొంతవరకు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎడిటెడ్ కాబట్టి కొన్నిసార్లు ఆగి చక్కగా పాజ్ తీసుకొని తర్వాత చెప్పినా కూడా మీకు తెలియదు, ఎందుకంటే ఆ సైలెన్స్ని ఎడిట్ చేస్తారు. అండ్ మనం 24 hours లైవ్ స్ట్రీమింగ్ కనుక చూసుకుంటే బిగ్ బాస్ది ఒక రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి. కానీ కట్ చేసి 1 గంట ఎపిసోడ్ వచ్చేసరికి మొత్తం ఒక ఫీల్ మారిపోతుంది. ఎందుకలా? ఏం జరుగుతుంది అసలు? అంటే ఆ ఎడిటర్కి ఏమైనా కొంత లంచాలు ఇచ్చి ముందే కంటెస్టెంట్లు ఏమైనా మమ్మల్ని చూపించని ఏమైనా అడుగుతున్న సిచ్యువేషన్, లేకపోతే బిగ్ బాస్ కావచ్చు, లేదంటే యాజమాన్యం కావచ్చు కొంతమంది మీద ఫోకస్ ఎడిట్ చేస్తున్న సిచ్యువేషన్? చాలా మంది, నేను అంటుంది కదా, ఈ అలిగేషన్ బిగ్ బాస్కి వెళ్ళిన చాలా మంది చేశారు కదా, ఏం చెప్తారు? నాకు అనిపిస్తుంది, నేను బయటకు వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది. నేను ఇప్పుడు ఒక 10 జోకులే మీకు కనబడ్డాయి, మిగతా జోకులు ఏమైపోయారా అని చెప్పి పాపం చాలామంది ఆ 24/7 వాటి నుంచి కట్ చేసి తర్వాత ఎక్కడెక్కడో వైరల్ చేశారు ఆ జోక్స్ అన్నీ కూడా. బట్ ఇంకా చాలా మిస్ అయినాయి. అయితే మీరు అనుకుంటున్నారు 24/7లో మొత్తం కనబడుతుంది, దట్ ఈస్ నాట్ ట్రూ. ఓ, అస్సలు అది కూడా నిజం కాదు. అది కూడా కాదు, అది ఎడిటెడ్. మీకు 24/7 ఈజ్ నాట్ లైవ్. ఓ, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఒక 70-80 కెమెరాలు ఉంటాయి. ఈ 70-80 కెమెరాలో 24 hours షూట్ చేస్తాయి కదా. సో ప్రతి కెమెరా ఫీడ్ 24 hours తీసుకుంటే ఏ ఫ్రేమ్ చూపించాలనుకుంటున్నారో ఆ ఫ్రేమే చూపిస్తారు. ఎస్. ఓకే. ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటారు ఫాలో కొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నీ చూస్తుంటే, జనరల్గా ఆ కిచెన్ సెటప్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ హాల్లో అక్కడ జరిగేవి ఎక్కువ చూపిస్తారు. ఇవన్నీ కూడా బాగా హోంవర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. మాలాంటి వాళ్ళు జస్ట్ అలా మోసలో పడిపోయి వెళ్ళిపోయాం కాబట్టి మనకు పెద్ద తెలియదు. బాత్రూంలో మాట్లాడుకున్నవో లేకపోతే బయట జస్ట్ లాన్లో మాట్లాడుకున్నవి, స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొడుతూ సరదాగా ఏమీ కనపడవు మనకి. అండ్ మేబీ కొంతమంది పర్సన్స్ని అదే పనిగా హైలైట్ చేసి చూపించడం కూడా జరుగుతుంటుంది. మేబీ మనకు అనిపిస్తుంది బిగ్ బాస్ పార్షియాలిటీ చేశాడు, లేకపోతే మీరు అన్నట్టుగా ఎడిటర్లు ఎవరైనా సరే వీళ్ళకి డబ్బులు తీసుకొని చేశారని మనకు అనిపించవచ్చు. కానీ మేబీ వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, వీళ్ళని చూపిస్తుంటే రేటింగ్లు ఎక్కువ వస్తున్నాయి అందుకని మనం వాళ్ళని చూపించాలి అనుకోవచ్చు వాళ్ళు. ఓకే. దీనికి తోడు బాగా సీజన్డ్, బాగా హోంవర్క్ చేసిన వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు మా దాంట్లో మణికంఠ ఉన్నాడు, తను అసలు ఎవరితో మాట్లాడు కెమెరాలతో మాట్లాడేవాడు ఫస్ట్లో. మాకు అర్థమయ్యేది కాదు, ఏంటిది ఈ మనిషి ఎక్కడో పోయి మాట్లాడుకుంటాడు. నేను దాంట్లో కూడా చెప్తాను, ఎక్కడో పోయి మూల మాట్లాడుకుంటుంటాండి, నేను వెళ్ళి పిలిస్తే రాకు అని చెప్పి అందుకని చిరాకు పోటేశాడు. సో ఇది కూడా చెప్పా. కట్ చేస్తే అతని ఫీడ్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే అతని కెమెరాతో మాట్లాడినవి ఇవే హైలైట్ అవుతుంటారు. సో ఏదో ఒక ఏడుపు ఉండాలి, ఏదో ఒక గొడవ ఉండాలి, ఇది మెయిన్. జోకులు ఇవన్నీ. మీరు ఇందాక విష్ణుప్రియ గురించి ప్రస్తావించారు, తను కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ కి కిస్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా కూడా బిగ్ బాస్ కిస్ కాదు, పృథ్వీకి. ఓకే. సో బిగ్ బాస్ కి మామూలుగానే ఇస్తుంటారు కిస్లు, అవి కాకుండా చాలా మంది ఓకే ఎమోషన్ రావచ్చు, ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావచ్చు, ఏదైనా కావచ్చు, లేదంటే అక్కడ జరిగిన ఇష్యూస్ కోసం హట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కెమెరా దగ్గర కూర్చొని కావాలని ఏడుస్తూ ఉండడం, కెమెరాను చూస్తూ కొంతమంది ఏదో గాల్లో మాట్లాడుతున్నట్టు కెమెరాతో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ రకంగా ఇవన్నీ యాక్షన్లే, ఖచ్చితంగా యాక్షన్లే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎక్కడో ఏడుస్తుంటే కెమెరా ఫోకస్ చేయడం వేరు, అదే పనిగా కెమెరా ముందు కూర్చొని అని అనడం వేరు, అదే పనిగా కెమెరా ముందుకెళ్ళి రొమాన్స్లు చేయడం కూడా దట్ ఈస్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ అనమాట.
సో ఇవి కొంతమంది చేస్తారనే విషయం అయితే నేను అబ్జర్వ్ చేస్తాను. నేను దానికి బిగ్ బాస్ అని తప్పుపట్టాను, కానీ వీళ్ళ నాలెడ్జ్ అది. ఓకే, ఇలా చేస్తే ఎక్కువ చూపిస్తారు. సో మా సీజన్లో అలా జరిగినప్పుడు ఈ సీజన్లో నిజం అయ్యేది కూడా అదే కదా, అవే కదా చూపిస్తున్నారు. అంటే మా తప్ప ఎందుకు అనుకుంటారండి, జనాలు అవే చూస్తున్నారు. జనాలు చూస్తున్నారు కాబట్టి అవే చూపిస్తున్నారు. ఇదే సినిమా అవే చూపిస్తున్నారు కాబట్టి వెళ్ళే వాళ్ళంతా అవే చేస్తున్నారు. అంతే, ఇదొక సర్కిల్. అంతే, ఇదొక మీరు అది అబ్జల్యూట్లీ ట్రూ, అలాగే అనుకోవచ్చు మనం. కానీ ఇవి కాకుండా హెల్తీగా ఉండేవి ఇవన్నీ కూడా మీకు ఒక చిన్న ఇది చెప్తా. అంటే నాకు తెలియదు నిజంగా హెల్తీగా ఏం కనిపిస్తుంది బిగ్ బాస్లో మీకు ఒక విషయం చెప్తా. ఈ కొట్లాడుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోయి మనం కాస్తసేపు ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పి నేను ఒక చిన్న హోస్ట్ లాగా మరి అందరినీ కూర్చోబెట్టి ఎవరెవరిలో నీకు మంచి గుణాలు ఏం కనబడుతున్నాయి చెప్పమని చెప్పి అందరికీ పాపం ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చొని ఇగో వీళ్ళలో ఇది పాజిటివ్, వీళ్ళలో ఇది పాజిటివ్, ఎవరి నుంచి నెగిటివ్ అన్ని పాజిటివ్ మాట్లాడుకుందాం. అది కనీసం బయట కూడా రాలే. మీ పాజిటివ్లన్నీ మీరు జేబులో పెట్టుకోండి, మాకు అవసరంలా. ఎవడు చూస్తాడు? మందు కన్నా విషయమే బాగా పనిచేస్తుంది. ఇది సిద్ధాంతం. ఇప్పుడు అందరూ బాగున్నారు, శుభం కాడంటే ఎవడు చూడడు కదా, ఏదో గొడవ జరగాలి. సో కొంత బిగ్ బాస్లో శృతి మించిన శృంగారం ఎక్కువ అవుతుంది. కొంతమంది పొలిటీషియన్స్ దాన్ని బ్రోతల్ హౌస్ అని కొంత వాడకూడని పదజాలం కూడా ఉపయోగించడం కూడా మనం చూస్తాం. ఏంటి ఆ శృతి నిజంగానే శృతి మించుతుంది కదా? ప్రేక్షకుల్లో కొంతమంది కూడా అవసరమా, కంటెంట్ కోసం కావాలనే కొంతమంది ఈ తరహా రొమాన్స్ చేస్తున్నారు. ఆయన మాట శృతి మించింది అనుకుంటాను. ఓకే, ఆ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణ గారు అనుకుంటారు, నారాయణ, అది ఖచ్చితంగా శృతి మించిన మాట, తప్పది. ఎందుకంటే అంతా మొత్తం ఓపెన్ కెమెరాస్ ముందు ఎవరు కూడా శృంగారాలు చేయాలని మన హైదరాబాద్లో అయితే, మన తెలంగాణ ఆంధ్రలో అంత సీన్ లేదు. అబ్సల్యూట్లీ నాట్. ఏదో చిన్న చిన్న హగ్గులు కిసులు అంతకు మించి మరి దాన్ని మీరు అలా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్గా వాళ్ళు కావాలని ఏదో రకంగా పాపులర్ అవ్వడానికి వాళ్ళు తీసుకున్న చాయిస్ తప్ప బిగ్ బాస్ కొంప అది కాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైకాలజీస్ ఉన్న ఒక 14 మంది 18 మంది మనుషుల మధ్య జరిగే ఆ పోరాటం ఎలా ఉంటుంది. సో వీళ్ళు ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు, ఎంతవరకు తీసుకోగలరు, వాళ్ళ క్యారెక్టర్ అండ్ టఫ్నెస్కి టెస్ట్ అది. అంతకు మించి ఇది బ్రోతల్ హౌస్ ఇలాంటి మాటలు అనేది ఖచ్చితంగా శృతి మించిన మాట, చాలా తప్పు మాట. నేనైతే అది యాక్సెప్ట్ చేయను. లవ్ ఉండొచ్చు, లేకపోతే లవ్ యాక్ట్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ కొట్లాటల విషయానికి వస్తే చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు. ఎలిమినేషన్ టైంలో చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. అసలు మనం బయట చూసినటువంటి వ్యక్తులైనా, లేదంటే టీవీలోనో సీరియల్లోనో కొంత పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తులైనా వీళ్ళంటే ఇంతలా బిహేవ్ చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. బయటకు వచ్చాక కూడా అలాగే ఉంటున్నారా శేఖర్ భాష? కొంతమంది సైకాలజీ అలా ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఆ గొడవలు కొన్ని అయితే నాకు లవ్లు ఫేక్ ఉండొచ్చు కానీ గొడవల్లో ఫేక్ ఉండదు. గొడవ మాత్రం జెన్యున్గా కొట్టుకుంటారు. అది ఏమవుతుందంటే ఇనిషియల్గా ఫ్లేర్ అప్ చేయడానికి సరే గట్టిగా నేను పేలితేనే నన్ను ఎక్కువ చూపిస్తారు అనే కోణంలో వాళ్ళు పేలచ్చు, కానీ ఆ పేలిన తర్వాత ఎడాపెడ మాట్లాడుకునేటప్పుడు ఎవరు దగ్గర గట్టిగా వెళ్ళిపోతాయి. సో ఆయన ఇదే నాకు కావాలి కమా అని ఉంటారు అన్నమాట. కానీ అంత హేట్నెస్ అవసరం అంటారా? అంత హేట్నెస్, ఒకరినొకరు ఏదో బద్ధ శత్రువులాగా, అసలు ఎప్పటి నుంచో కొట్లాట్లు ఉన్న వాళ్ళలాగా ఆ స్థాయిలో మాట్లాడుకోవడం కావచ్చు, అసలు వదిలితే కొట్టేసుకుంటారేమో ఒకరి మీద ఒకరు అనేటటువంటి అనిపిస్తుంది కదా. అంత దూరం వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తే బిగ్ బాస్ నుంచి బయట పంపించేస్తారని అవుతున్నారు, కానీ నిజంగా కొట్లాడి జరగకుండా ఉంటుందా? ఎవరికి కావాలంటే ఓకే మీకే కావాలి, చూసే మళ్ళీ చూసేవాళ్ళని మామూలుగా చెప్తే వింటారండి వీళ్ళు. అదే సినిమాలో చెప్తారే దేనికైనా సైలెంట్ ఉన్నాయా సొగసరి బామిలి అని చెప్పి అటువంటి న్యూస్లు మామూలుగా న్యూస్ చెప్తే వినరు, ఇలాగే చెప్తేనే వింటారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఎంత గొడవ అయితే అంత. కానీ అది కూడా లిమిట్లో బూతులు వాడడం. కానీ మీకు ఈ మధ్యకాలంలో జెన్జీ వాళ్ళకి ఎఫ్ వర్డ్ చాలా కామన్ అయిపోయింది, ఎఫ్ వర్డ్ మాట్లాడడం. బట్ బిగ్ బాస్లో ఒక్కసారి మీరు ఎఫ్ వర్డ్ మాట్లాడారంటే మీకు చాలా గట్టిగా పడుతుంది. ఆ నెక్స్ట్ వీక్ నాగార్జున గారు వచ్చి మామూలుగా తాట తీసేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది. ఊరికే మీరు అది అన్నారు అని చెప్పి నేను తిట్టాను అనే దాన్ని వైరల్ చేసుకోవడానికి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి దానికి తగ్గ శిక్ష అయితే ఖచ్చితంగా ఉండాలి. సంస్కారం అనేది మేము తప్పితే సహించాం.
అనే టైప్లో అది గట్టిగా ఉండాలి. బట్ కొట్టడాలు మరీ శృతి మించి తిట్టడాలు ఉంటే మాత్రం రెడ్ కార్డు వస్తుంది. అసలు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలా విషయాల్లో కొంత లిమిట్ పెట్టుకొని ఇంతవరకే చెప్పాలి, ఈ పరిధి దాటి చెప్పకూడదు, పరిధి దాటి చెప్తే ఏమవుతుందో మనకు అవసరమా అన్నట్టు శేఖర్ భాష మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీతో పాటు ఇంకో కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే బాగున్నాను, వాళ్ళతో మొత్తం అన్నీ కూడా మీరు చెప్తున్న నిజాల అబద్ధాలా అడిగేద్దామని అనిపిస్తుంది నాకైతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నేను కంటెస్టెంట్లు అనుకోండి, మన ఇద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చింది, నేను మిమ్మల్ని తిట్టాను, నువ్వు వేస్ట్ గాడివి, చేతగాను గాడివి, నువ్వు కావాలనే రాజకీయం చేసి నన్ను ఇది చేస్తున్నావు, నీ మనసులో ఆలోచనలు ఉంది, అయ్యో నేను చదివేసినట్టు ఏదో మాట్లాడాను అనుకోండి, మీరు తిట్టుకున్నాం, శృతి మించే తిట్టుకున్నాం అనుకుందాం, అయినా కూడా క్షమిస్తారు. కానీ మావాడు ఒకడు ఉండేవాడు, బిగ్ బాస్నే తిట్టడం మొదలెట్టాడు. బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్ళం బిగ్ బాస్ని 4 తిడితే అది తట్టుకోలేకొచ్చి మనకి ఇట్లాంటివన్నీ మన తాడ తీసే గేమ్లన్నీ పెడుతుంటాడు అని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. దాన్ని యాక్చువల్గా ఎడిట్ చేసి ఉండొచ్చు కదా, చాలా ఎడిట్ చేస్తారు బిగ్ బాస్లో, చాలా ఎడిట్ చేస్తారు. అంతెందుకు సిగరెట్లు తాగే విషయం ఈ రోజు దాకా బయటకు ఎక్కడ మీరు చూడరు, చక్కగా సిగరెట్లు తాగుతారు అక్కడ బయటకు. వాళ్ళకి ముందుగానే అడుగుతారు మీకు ఎన్ని సిగరెట్లు కావాలని. ఇంకా మగవాళ్ళ సిగరెట్ల గురించి మాట్లాడతారు కానీ ఆడవాళ్ళ సిగరెట్ల గురించి కనీసం మాట్లాడకూడదు కూడా మాట్లాడు. అటువంటి ఇవి ఉంటాయన్నమాట. సరే నేను ఎందుకు చెప్తున్నానంటే అభయ్ నవీన్ మా బ్యాచ్మేట్, మీకు కావాలంటే ఇప్పుడు ఫోన్ కూడా చేస్తా, డెఫినెట్గా హీఈస్ ద మొత్తం ఇప్పటిదాకా 10 సీజన్స్లో కప్పులు చాలామంది కొట్టారు, కానీ రెడ్ కార్డు గెలిచిన ఏకైక వ్యక్తి అనుకుని అప్పుడు మేము అనుకునేవాళ్ళం. తర్వాత ఎవరికైనా ఇచ్చారు. రెడ్ కార్డ్ హోల్డర్ అయితే అన్ని నిజాలు చెప్తారంటారా, చెప్పిస్తారా, లేకపోతే ఆల్రెడీ ఏమైనా మీరు ఏమైనా హింట్ ఇచ్చారా? హింట్ అంటే హింట్ ఏం లేదు. నేను ఎందుకు రెడ్ కార్డు హోల్డర్ అని చెప్పాను అంటే మావాడు ఇట్లా తిట్టాడు, బిగ్ బాస్ని తిరిగితే మరి ఎడిట్ చేసేసి ఉండొచ్చు కదా, అది వెయ్యడం ఎందుకు, ఆ తర్వాత నాగార్జున గారు వచ్చి తిట్టడం ఎందుకు, మావాడు పాపం మోకరిల్లి క్షమాపణలు కూడా చెప్పాడు. సో చాలా హైడ్ అయిపోతున్నాయి, ఎవరి అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా హైడ్ చేస్తున్నారు. లేదు నేను దీంట్లో మీరు కదా యాక్చువల్లీ బిగ్ బాస్ ఏవైతే హైడ్ చేయాలనుకున్నారో హైడ్ చేస్తున్నారు, ఏవైతే చూపించాలో ఎంతవరకు చూపించాలనుకున్నారో వాళ్ళు చూపించాలనుకున్నది మాత్రమే చూపిస్తున్నారు. ఎస్ డార్లింగ్, నేను శేఖర్ భాష. ఇస్ ఇట్ గుడ్ టైం? ఒక బిజీ ఉన్నా 2 minutes. నేను జీ న్యూస్ డిబేట్కి వచ్చాను డార్లింగ్, మన బిగ్ బాస్ నుంచి నడుస్తుంది. సో దీంట్లో అదే బిగ్ బాస్ అప్పుడప్పుడు పార్షియాలిటీ ఏమైనా చూపిస్తాడా అని మాట్లాడుతున్నాము. సో ఇప్పటిదాకా బిగ్ బాస్ కప్ అయితే చాలామంది గెలిచారు, రెడ్ కార్డ్ గెలిచిన ఏకైక యోధుడు మా అబ్బాయి అని చెప్పి ఐ వాంట్ టు టేక్ యూ లైవ్. మాట్లాడతా పర్లేదా? వినబడుతుందా? వినిపిస్తుంది. మీరు అడుగుతారా లేకపోతే? 1 second నేను హోస్ట్కి ఇస్తున్నాను. అభయ్ గారు హలో అండి. హాయ్. నమస్తే. హాయ్ అభయ్ గారు, ఏంటి అసలు బిగ్ బాస్ అంతా కరెక్ట్గానే జరుగుతుందా అనేది ప్రజెంట్ మేము పెట్టినటువంటి డిబేట్ మెయిన్ క్వశ్చన్. ఏం చెప్తారు? అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటుందా? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేస్తున్నారు, కొంతమంది కంటెస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇలాంటి ఆరోపణలు చాలా వస్తూనే ఉన్నాయి, ఇప్పటికే మీరు వినుంటారు. ఏం చెప్తారు? అన్న డబ్బులు అయితే తీసుకోరన్నా, 100% గ్యారంటీ ఇస్తాది. నేను డబ్బులు తీసుకోరు డెఫినెట్లీ. సో విన్నర్ని మాత్రం ముందు డిసైడ్ చేస్తారంటారా? ముందు డిసైడ్ చేస్తే షో స్టార్ట్ చేస్తారా? అట్లా ఉండదు కానీ అన్న, అంటే 100% నేను చెప్పా, బట్ డెఫినెట్లీ ఏ షోకైనా ఎవరో ఒక ఫేవరెట్ ఉంటారు, అదైతే గ్యారంటీ. అంటే వాళ్ళు ఇప్పుడు టీం ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అరే నాకు తెలిసి మనోడు గెలుస్తుండొచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, అంటే ఇప్పుడు ఒక్కో ఆడియన్స్ ఒక్కోటి అనిపిస్తుంది కదా, అట్లా ఒక ఫేవరెటిజం అయితే ఉంటది. బట్ దాని వల్ల గెలిపిస్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే అట్లా ఉంది అంటే పల్లవి ప్రశాంత్ గెలవకపోతుండే. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ బయట బస్ 100% షోని ఎఫెక్ట్ చేస్తుంది అన్న, అదైతే గ్యారంటీ. ఆ లాస్ట్ మినిట్ లో మీకు విన్నర్ ఎవరైనా అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ ఫేవరెటిజం అయితే ఉంటది, ఎనీ షోకి ఉంటది, ఈ షో అనే కాదు. డబ్బులు అయితే 100% తీసుకోరన్న, వాళ్ళే ఇస్తారు ఇన్ రిటర్న్, వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు. మీకు అనిపించిందా ఒకరిని ఫేవర్ గా చూస్తున్నారు అనేది? ఫేవరెట్ గా అంటే అదే అన్న, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక 10-12 మెంబర్స్ లోపలికి వెళ్తే దాంట్లో క్వైట్ ఆల్రెడీ పాపులర్ ఉన్న వాళ్ళు ఉంటారు, మేబీ వాళ్ళ సీరియల్స్ నుంచి అయ్యుండొచ్చు, సో అట్లా ముందు వేరే ఏదైనా షోస్ చేసిన వాళ్ళు అయ్యుండొచ్చు,
సో వాళ్ళకున్న పాపులారిటీని బట్టి తెలియకుండానే వాళ్ళ పైన ఒక కొంచెం ఆ ఫేవరెటిజం కనబడతా ఉంటది. మేబీ దాని వల్లనే అందరూ ఆ మాట అంటుంటారు, వీడు గెలుస్తారా అని ఆడియన్స్ డిసైడ్ అవ్వడానికి ప్రైమరీ రీజన్ అదే. సో అదొక చిన్నది ఉంటది కానీ అది ఎఫెక్ట్ చేయదు, గేమ్ ని ఎఫెక్ట్ చేయదు. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఒకే ఒక్క క్వశ్చన్. ప్రేక్షకులు వేసేటటువంటి ఓట్లకు విలువ ఉందా? అసలు నయా పైసా ఉపయోగం కూడా లేదు అనేది వినిపిస్తున్న విమర్శ. అంటే అన్న అదైతే ట్రాన్స్పరెన్సీ అయితే లేదన్న, అది డెఫినెట్లీ అది నేను కూడా అగ్రి చేస్తా. అది అంటే మనకు చూపారు కదన్న ఎన్ని ఓటింగ్స్ వచ్చినాయి ఏంది అనేది. అదొకటి మాత్రం ఐ హావ్ నో ఐడియా. దానికి నన్ను అడిగినా నేను క్వశ్చన్ మార్క్ కి సమాధానం నా దగ్గర. ఓకే, యా, థ్యాంక్ యూ. యా, షూర్. డార్లింగ్ అబ్బాయి అన్న ఒకటే ఒక క్వశ్చన్, చెప్పండి. అంటే నాకు నీకు ఒకటే అనిపించిందా లేకపోతే ఒక్కొక్కరికి ఒకటి వేరేగా అనిపించిందా అని. సో మన సీజన్ 8లో ఇలా ఒకళ్ళని ప్యాంపర్ చేస్తున్నారు, ఒకళ్ళని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి నాకు కూడా అనిపించింది. నీకు కూడా అనిపించిందా? డెఫినెట్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు అన్నతో చెప్పేది ఏంటంటే, డెఫినెట్ గా ఎవ్రీ షోకి ఎవరో ఒక ఫేవరెట్ అయితే కన్ఫర్మ్ ఉంటారన్న, అదైతే. సో అది తెలుస్తూ ఉంటది లైట్ గా. ఓకే, సో మనకి లోపల అంటే బయట నాగార్జున గారు వీకెండ్ షోకి వచ్చినప్పుడు ఆయన అంటే మేము కూడా ఉన్నాం పక్కన, మేము కనబట్టలేదు సార్ అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? మేము కూడా అంటే అన్న అదొక పాయింట్ ఉంటది. అంటే ఇప్పుడు హానెస్ట్ గా ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడము పక్కన పెడితే మన ఫీలింగ్ ఉంటది కదా, అన్ని స్పేస్ లలో మనమే ఉన్నాం రా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎడిట్ అయిన 1 hour ఏదో మనకు తెలియదు కాబట్టి దాని నుంచే నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడతారని అనిపించింది. సో ఎడిట్ అయిన పోర్షన్ లా నాగార్జున గారు మన గురించి మాట్లాడతారు, డెఫినెట్లీ మన కంటెంట్ అందులో లేదు అని నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యేటోను. అదే, సో అదొకటి ఉంటది. ఎడిటర్స్ గేమ్ అంటాను నేను హానెస్ట్లీ జనరల్ గా మోర్ దాన్ పబ్లిక్ గేమ్ కంటే ఎడిటర్స్ గేమ్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో నాకైతే నేనున్న 2 వారాల్లో నాకేమనిపించింది అంటే అక్కడ అందరికన్నా ఎక్కువ విష్ణుప్రియని బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు అని అనిపించింది. నీకు కూడా అట్లా ఎవరి మీదనే అనిపించిందా? అదే బేసికల్లీ మీకు అనిపించడానికి ప్రైమరీ రీజన్ అంటే తను ఆల్రెడీ కొన్ని షోస్ చేస్తే నేను అదే అంటున్నా, ఆల్రెడీ షోస్ చేసి. నాకు డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు, స్ట్రైట్ ఆన్సర్ కావాలి. నీకు ఎవరి మీదైనా నీకు విష్ణుప్రియ అనిపించింది, నాకు వేరే వాళ్ళు అనిపించారా? అంటే అనిపిస్తా అన్న, నాకు 100% అభయ్ గారు మీరు ఇప్పుడు బిగ్ బాస్ లో లేరు, చెప్పొచ్చు, ఓపెన్ గా చెప్పొచ్చు ప్లీజ్. మీకు ఓటింగ్ ఏం తక్కువ కాదు. లేదు అన్న, నాకు హానెస్ట్ గా అట్లా అనిపించే నేను ఒక రకంగా రివర్స్ అయిన కొన్ని పాయింట్స్ లో అది కూడా ఉన్నది. కాకపోతే నేను ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్, ఎందుకంటే షో అయిపోయింది కాబట్టి చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చెప్పట్లే. కానీ ఫేవరెటిజం లేకుండా ఏది ఉండదు అన్న, అదైతే గ్యారంటీగా చెప్తాను. రైట్. సో ఫైనల్గా ఇది ఒకటి, నిన్ను బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇవ్వడం నువ్వు తప్పు పడతావా లేదా? తప్పు పడతా అంటే డెఫినెట్ గా తప్పు పడతా అన్న. ఎందుకంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పర్సనల్ గా తీసుకున్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ యాజ్ ఏ హోస్ట్ గా వాళ్ళు కనుక నన్ను ఆపి అసలు ఏ కాంటెక్స్ట్ లో నువ్వు ఇట్లా మాట్లాడావంటే ఐ హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ సింగిల్ డైలాగ్. హ్యూమన్స్ అన్న ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎందుకు అనిపిస్తుంది, ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ కి వస్తా. నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చాలా బాగా ఆడినా కాబట్టి థర్డ్ వీక్ లో నన్ను క్యాప్టెన్ చేశారు. ఓకే, చేస్తే నేను ఆడితేనే కదా చేసింది. కానీ ఆ 2 weeks వచ్చి ఎక్కడ నా గురించి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు వచ్చి నాగార్జున గారు మాట్లాడడం కావచ్చు, వాట్ ఎవర్. సో మనకి ఏమనిపిస్తుంది, ఏమో ఇంత ఎఫర్ట్స్ పెట్టి లోపల ఇల్లంతా గెలిపిస్తారు, బయట మన కంటెంట్ వెళ్ళట్లేదు కాబట్టి, ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి మేబీ వాళ్ళు మాట్లాడతలేదేమో అని మనకు అనిపిస్తుంది అనిపించదు. డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ 100% మన మీద పడుతుంది. పడ్డప్పుడే మనం రివోల్ట్ అవుతాం. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, సెకండరీ. సో ఇట్లా అయిన కాంటెక్స్ట్ లోనే అది కొంచెం ఇట్లా చిలికి గాలివాన లాగా అయింది. బట్ స్టిల్ మన దగ్గర నా ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కి నా ఆన్సర్ నా దగ్గర ఉంది. రిగ్రెట్ ఏం లేదు, కాకపోతే పంపించిన పాయింట్ నాకు నచ్చలేదు. నాకు పూర్తిగా గుర్తురాట్లా డైలాగ్ ఏంటి, బిగ్ బాస్ పెళ్ళడానికి కోపం వచ్చి ఆయన తిడితే ఏంటిది అది అంటే అంత ఎంత ఆకూడగా దాన్ని క్రియేట్ చేసిరంటే అన్న, తెలంగాణ కల్చర్ లా పెళ్ళాం అనేది చాలా ప్రేమగా మాట్లాడతారు. అవును, ఈవెన్ నువ్వు గుర్తుంటే కూడా నేను చాలా సార్లు కెమెరా ముందుకు వెళ్ళి బిగ్ బాస్ మా పెళ్ళాం ఏం చేస్తుంది, అరే ఏం చేస్తున్నావురా, మంచిగున్నావా అని నేను మాట్లాడినా చాలా సార్లు. సో ఆ లోకల్ ఆ రానెస్ ని నేను ఆ వర్డ్ ని వాడాలనుకున్నా కానీ
దాన్ని వీళ్ళు ఎంత గలీజ్ గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళారంటే అది నేను నాగార్జున గారు ప్లే చేసినప్పుడు నేనే షాక్ అని ఇది ఇంత గలీజ్ ఉంది అని. మీకు అర్థమైంది అంటే అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విల్ చేంజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద డైలాగ్ అన్న. సో మొత్తం ఎడిటర్ మాయాజాలం మొత్తం అంతే అంతే. అదైతే నేను అప్పుడు కూడా అన్నా, అప్పుడు కూడా అదే అన్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ దేర్ షో, మనం ఏం చేయలేము. కానీ నేను మాత్రం ఆనెస్ట్ గా నేను నా లెక్కనే ఉన్నా, నా లెక్కనే బయటకు వస్తాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ అది అట్లా పంపేయడం మాత్రం నాకు చాలా కామెడీగా అనిపించింది. నేను బిగ్ బాస్ అయితే నువ్వు నన్ను తిడతావారా నీ అబ్బా నువ్వు ఆగు అని చెప్పి నేను వాళ్ళని టార్గెట్ చేస్తున్నా మిగతా వారాలన్నీ. నీకు ఎండ్ ఆఫ్ ద డే అదే కదా గేమ్. నీకు రివోల్ట్ అయిన పంపించుకుంటూ పోతే కిక్ ఉండదన్న ఫీలింగ్ నాకుండే. బట్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ అభయ్ గారు. రైట్ మీరు సేఫ్ సైడ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏంటి మళ్ళీ వెళ్తున్నావా? అంత సీన్ లేదు. ఓకే సరే డైరెక్ట్ చేయాలి. బాయ్. మీరు సేఫ్ సైడ్ గా మాట్లాడుతున్నారని ఎవరైనా కాంటాక్ట్ చేయమంటే ఆ అబ్బాయి గారు కూడా కొంత సేఫ్ సైడ్ గానే మాట్లాడినట్టు అనిపించింది. అదే అంటున్నా, మనకి అనిపిస్తుంది అంటే అబ్బాయికి ఎట్లాగైతే ఒక ఫేవరెట్ అనిపించిందో నాకు ఆ అమ్మాయి మీద అనిపించింది. దీనికి కారణాలు నేనేమనుకున్నానంటే మేబీ మనం ఆ అమ్మాయి అంత అందంగా లేము, ఆ అమ్మాయి ఇచ్చినంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెంపదెబ్బలకి నాగార్జున గారు ఇచ్చే రియాక్షన్స్ అన్నట్టుగా ఆ అమ్మాయి ఇచ్చే రియాక్షన్స్కి పబ్లిక్లోనూ లేకపోతే బాగా ఉన్నట్టుందా, అందుకని తీసుకుని ఉండొచ్చు. కానీ నాకు అనిపించింది ఆ అబ్బాయికి అనిపించలేదంటే ఇట్స్ డిఫరెంట్, మా ఫీలింగ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళు కూడా ఒకరిని చూపిస్తున్నారనేది కరెక్ట్ కాకపోవచ్చు. మళ్ళీ వల్గారిటీ దగ్గరికి వస్తే కొంతమంది డ్రెస్సింగ్ గురించి కూడా కామెంట్స్ చేసేటటువంటి సిచ్యువేషన్, కావాలని ఇలా డ్రెస్సింగ్ వేసుకుంటేనే బాగా చూపిస్తారు, అందుకని ఇలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకుంటున్నారు, లేదంటే బిగ్ బాసే ఇలాంటివి పంపిస్తారు, ఈ తరహా ఆరోపణలు ఏం చెప్తారు అసలు డ్రెస్సింగ్? బిగ్ బాస్ ఏం పంపించడు. కానీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సో అమ్మాయిలకి కొంత గ్లామర్ కోషెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళకి వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఆ రేంజ్ ఉంటుంది కాబట్టి దే బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ డ్రెస్సెస్. సో వాళ్ళు దేంట్లో అయితే గ్లామరస్గా ఉంటారు, దేంట్లో అయితే అప్పీలింగ్గా ఉంటారు, ఏదైతే జనాలు చూడాలనుకుంటారో బిగ్ బాస్ చూపించాలనుకుంటాడు అనే కోణంలో వాళ్ళు డ్రెస్ అవ్వడం ఆ స్పృహ వాళ్ళకి ఉంటుంది, నో డౌట్. బట్ అలాగే అబ్బాయిలు కూడా అంతా కాకపోయినా కొంతమందికి ఆ స్పృహ ఉంటుంది. లైక్ దే ఆర్ వెల్ గ్రూమ్డ్ అండ్ యూనో మా పృథ్వీ ఉండేవాడు, అతను అదేదో 5 స్టార్ హోటల్స్లో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ కోటీశ్వర్లు ఇట్లా కట్టుకొని ఒక బాత్రూమ్ కట్టుకెళ్తారు చూడండి, అలా కట్టుకొని వెళ్ళేవాడు. ఒరే ఇంత అవసరమరా అని అనుకునేవాళ్ళం మేము. బట్ అది అవసరం దేనికి? నాకు నీకు కాదు, అది ఆయన నిజం ప్రాక్టీస్ కాకపోయినా కూడా చెలేగా పబ్లిక్ మే ఏదో ఒక రకంగా ఒక అప్పీలింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఊరికే షర్ట్ వేసుకొని వచ్చేసాను నేను అన్నట్టు. సో కామెడీ చేసే వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేయడం, కొంత 6 ప్యాక్ బాడీ మంచి మస్కులర్గా ఉన్న వాళ్ళని, కొంచెం షర్ట్ ఇప్పుకు తిరిగే వాళ్ళని ఒకరిని తీసుకురావడం, లేదంటే బాగా రొమాన్స్ చేసేటటువంటి ఉండేవాళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ని తీసుకొచ్చి పెట్టడం. ఏంటి ఇదంతా ఒక స్క్రిప్ట్లో బాగా అనుకోవాలా? ప్రతి ఎపిసోడ్లో ఈ తరహాలు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారుగా. వీటన్నిటికన్నా మించి ఒకటి ఉంటుంది, నోరు వేసుకొని పడిపోయే అది ఉందా వీళ్ళకి? ఎస్, నోరు వేసుకొని పడిపోయేది ఉందా? తర్వాత ఇవన్నీ అంటే దానికి తోడు కొంత గ్లామర్ అయితే ఖచ్చితంగా కొంత గొప్ప ఉండాలి. సో అవి చూసి గ్యారంటీగా దీనికి తోడు ఈ ఇయర్లో రీసెంట్ కాంటెంపరీ టైంలో వీళ్ళు ఏమన్నా కాంట్రవర్సీ అయ్యారా? సో మీరు అన్నారు ఇందాక ఆవిడ దివ్యల మాదిరి గారు ఏదో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వచ్చారన్న రూమర్ వస్తున్నారు. బట్ స్టిల్ ఆ టైంలో దేవర్ ఇన్ కాంట్రవర్సీ. అంటే ఆయనకి పెళ్ళయింది అయినా సరే ఆవిడ, సో పెళ్ళైన వాళ్ళు ఇద్దరు వేరే వారిగా వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ సొసైటీ యాక్సెప్ట్ చేసే నార్మ్ కాదు. ఇట్ ఈస్ ఛాలెంజింగ్. కానీ ఎందుకు అది నిలబడుతుంది? నీకేంటి నాకేంటి ప్రాబ్లం? అది వాళ్ళ ప్రాబ్లం. కానీ వాళ్ళని నువ్వు జడ్జ్ చేస్తున్నావు. సో ఆ జడ్జ్ నువ్వు నేను కాదు, బిగ్ బాస్లో పెట్టి జడ్జ్ చేపిద్దాం. సో వీళ్ళకి ఏంటంటే నాట్ జస్ట్ బిగ్ బాస్లో విన్ అయ్యారా అనేది కాదు, వీళ్ళ ప్రాబ్లం ఒకటి తీసుకొని, అంటే ఒక కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళని తీసుకొని అక్కడ పెడితే వాళ్ళకి కనుక జనాలు ఓట్లేసి గెలిపిస్తే రైట్, జనం వీళ్ళని నమ్ముతున్నారు, లేదు వీళ్ళని తొందరగానే పంపించేస్తున్నారు అంటే జనం వీళ్ళ కథలు నమ్మట్లేదు. సపోజ్ మీరు తక్కువ మర్చిపోయారు సంజన గారు. సో సంజన గారిని తీసుకున్నారు ఎందుకు? ఆవిడకి ఒక కాంట్రవర్షియల్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉంది. ఆవిడని ఏదో డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారో లేకపోతే నిజంగానే ఆవిడ తీసుకున్నారో లేదో తెలియదు.
ఒకసారి కేసులోకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ ఏమంటారు చేసే ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. సో ఆవిడ షీ వాంటెడ్ టు ప్రూవ్ ఏ పాయింట్, అదొకటైతే ఆవిడ కరెక్ట్గా బిడ్డ పుట్టి 5 నెలలు అయింది ఆ టైంలో. సో బిడ్డను వదిలేసి కూడా బిగ్ బాస్కి వచ్చిందంటే మా బిగ్ బాస్ షో ఎంత క్రేజ్ ఉంది చూడండి. దానికి తోడు బిడ్డను వదిలేసి వచ్చిన ఆ సెంటిమెంట్ ఎలా పండుతుంది? సో ఈ స్కోప్ ఉందా లేదా? నీకు అరవడమే కాదు, నీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ ఆ స్కోప్. అలాగే దివ్యల మాధురి గారిది కూడా. సో అందరూ తప్పు అంటున్నారు, ఇది నిజమా కాదా? ఆవిడ సృష్టి వర్మను పట్టుకొచ్చారు. ఆవిడ అంతకుముందు గాంధీ గారిని బాస్టర్డని తిట్టి, అలాగే జానీ మాస్టర్ మీద పోక్సో కేసులు పెట్టి ఇంత కాంట్రవర్సీలోనే వచ్చి, సో ఈవిడ జనాలు ఆదరించారా లేదా అంటే ఫస్ట్ వీక్లోనే పంపించేశారు. జనాలు నమ్ముతారా లేదా అనే దానికి కూడా అది ఒక టెస్టింగ్, అంటే ప్రజా కోర్ట్ అని కూడా అనుకోవచ్చు అది. ఓకే. మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే చాలామంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు, అంతా తెలుసు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, వాళ్ళని మిస్ అవుతున్నాం అని చెప్పి కొంత ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. ఆఫ్ కోర్స్ మీ లైఫ్లో కూడా అదే జరిగింది. ఏంటి మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం అంత సాహసించి? మిస్ అయ్యే వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకోవడం? ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి, 100 రోజుల కోసం సిద్ధమయ్యే వెళ్తారు, కప్పు గెలుచుకోవాలనే ఎవరైనా వెళ్ళేది. కానీ ఎందుకు వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని మిస్ అయ్యాను? చాలామంది కెమెరాల దగ్గర కూర్చొని ఏడ్చే సిచ్యువేషన్. ప్రతి ఒక్కళ్ళు కప్పు కోసమే వెళ్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇదే చెప్తున్నా నేను. నా క్యారెక్టర్ ఇది. నేను ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. జనాలు నన్ను ఏదో జడ్జ్ చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, నా ఓటింగ్ని బట్టి ఐ విల్ బీ హ్యాపీ. నేను 1 వారం ఉన్నా, 2 వారాలు ఉన్నా, 3 వారాలు ఉన్నా సరే, కొంతమంది నేను జస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే స్టేటస్ కోసం కూడా వెళ్తుంటారు. బట్ కండిషన్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలో మాత్రం నేను గెలవడానికి వెళ్తున్నాను అని చెప్పాలి, లేకపోతే వాళ్ళు పంపించేస్తారు. ఓకే, మీరు అన్నట్టు ప్రతి ఒక్కడు కూడా 100 రోజులు ఉండడానికి వెళ్తాడు అనుకోవడం కూడా కాదు. జస్ట్ లెట్స్ గో విత్ ద ఫ్లో. నేను నిజంగా ఉండగలిగితే ఉంటాను, లేదంటే వచ్చేస్తాను, ఐ విల్ బీ మై సెల్ఫ్ అనే కోణంలోనే చాలామంది ఉంటారు. ఇంకో డౌట్ కూడా ఉంది చక్ర భాష, అసలు ఆ కన్ఫెషన్ రూమ్లో ఏం జరుగుతుంది? కన్ఫెషన్ రూమ్ కావచ్చు, మెడికల్ రూమ్ కావచ్చు, వీటిలో కొంత హింట్స్ ఇస్తారు వెళ్ళిన తర్వాత. ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, సో మీరు ఇట్లా బిహేవ్ చేయాలి, కొంత హైలైట్ అవుతుంది అనే హింట్స్ ఇస్తారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిజమే? మా దాంట్లో నాకు ఆ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళే అదృష్టం రాలా. కానీ ఐ వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ కన్ఫెషన్ రూమ్కి నన్ను పిలుస్తారేమో అని చెప్పి. ఎందుకంటే ఆ 14-15 రోజున, నేను వెళ్ళిన 14 రోజు ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. నాకు కొడుకు పుట్టాడో లేకపోతే కూతురు పుట్టిందో ఆ న్యూస్ వాళ్ళు చెప్తారు అనే దానికోసం నేను ఈగర్గా వెయిట్ చేసిన. పిలుస్తారు ఎవరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తున్నా నా గురించి ఏమన్నా చెప్పారా బాస్ అని చెప్పి అడుగుతునేవాడిని నేను. ఓకే, అన్ఫార్చునేట్లీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే ఏడవాలి. నా వల్ల కావట్లేదు బిగ్ బాస్, నేను ఇంటికి వెళ్ళిపోతా బిగ్ బాస్ అనే టైంలో ఏడిస్తే, రారా బాబు రా, పిలిచి ఏంటి అన్న నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీకేం కావాలి అది అని చెప్పి కొంచెం ఎంత డ్రామాటిక్గా ఉంటే అంత వర్కౌట్ అవుతుంది అంతే. సో బేసికలీ ఒక డ్రామా చెయ్యాలి. అది మీకు డ్రామా అనిపించవచ్చు, ఆయనకి కూడా డ్రామా అనిపించవచ్చు, కానీ ఇట్స్ ఎ కాల్, ఇట్స్ ఎ క్రై. సో బిగ్ బాస్ విల్ కమ్. అండ్ నాకు పర్సనల్గా ఉన్నటువంటి డౌట్, చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలనుకుని ఇంట్రెస్ట్తో వెళ్తున్నారు. వెళ్ళే ముందు వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళకు ఒక మంచి ఫేమ్ ఉంటుంది, అది సోషల్ మీడియాలో కావచ్చు, బయట వేరే ఫీల్డ్స్లో కావచ్చు, మంచి పేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోలు అనుకున్న వాళ్ళు జీరోల కింద వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఫేమ్ అంతా పోవడం, వాళ్ళ క్యారెక్టర్ని పబ్లిక్ చాలా తప్పుగా చూసుకోవడం, బిగ్ బాస్ చూపించడం. అసలు బిగ్ బాస్కి వెళ్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఏం చెప్తారు? కొంతమందికి ప్లస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మందికి మైనస్ అవుతున్నట్టుంది కదా. నేను ఎగ్జాంపుల్ బేబక్క, మీతో పాటు ఉన్నారు బేబక్క చాలా ఎక్కువ నవ్విస్తూ ఉండడం సోషల్ మీడియాలో బాగా తెలుసు. వన్స్ ఆమె బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎన్నో రోజులు కూడా లేరు, సబ్జెక్ట్ కరెక్ట్ ఫస్ట్ వీక్లోనే వచ్చేసినట్టున్నారు. ఆమె వచ్చేసిన తర్వాత చాలా నెగిటివ్ అయిన సిచ్యువేషన్ చూసాం. నెగిటివ్ అంటే ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అలా. అదేదో సినిమాటిక్ టైప్లో నువ్వు ఇలా ఉంటే కుదరదు, ఇది ఏమంటారు బిగ్ బాస్లో ఇలా ఉండకూడదు, ఇంకా బిగిచ్చు, అసలు నీకు ఈ బాధ్యత అప్పచెప్పారంటే కిచెన్ నువ్వు అసలు రేంజ్లో ఉండాలి, ఎవరికి పడితే వాళ్ళకి జాలి దయా కరుణ అట్లాంటివి ఏం చూపించకూడదు, రూత్లెస్గా ఉండాలి, ఇదని చెప్పి ఆవిడని ఎవరు ఎక్కదోశారు. పాపం షీ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ నిజం చెప్పాలంటే. కానీ వీళ్ళు చెప్పడం వల్ల బాగా టైట్ అయిపోయి జనాలకి కొంత దూరం అయిపోయింది. అంటే ఆవిడ ఆ క్రూయల్నెస్ అనేది కొంత క్యాప్చర్ అయింది, దానివల్ల ఆవిడ బ్యాడ్ అయింది. ఫైనల్గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, ఎస్ఆర్ నో మాత్రమే ఆన్సర్ చెప్పాలి. బిగ్ బాస్లో ప్రేక్షకులు వేసే ఓట్లకు విలువ ఉందా లేదా? ఉంది అనే అనిపిస్తుంది నాకు. ఎస్. నెక్స్ట్, మళ్ళీ బిగ్ బాస్కి అవకాశం వస్తే శేఖర్ భాష వెళ్తారా వెళ్ళరా? వెళ్తా.
వెళ్తారు, స్టిల్ ఇప్పటికే వెళ్తారు. ఇప్పుడు ఇంకా ఈజీగా వెళ్తా. ఇంతకుముందు అంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఒక టెన్షన్ ఉండేది, ఓ బిందాస్గా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి అది కాదు, నువ్వు బాగా నలిగిపోయే స్టేజ్లో నువ్వు రావాలి మాకు, అప్పుడు నీ ఏడుపు చూపించాలి. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు దాకా జరిగినటువంటి టోటల్ అన్ని బిగ్ బాస్ సీజన్స్లో మీకు ఇష్టమైనటువంటి కంటెస్టెంట్ ఎవరు, నచ్చని కంటెస్టెంట్ ఎవరు? మీరు ఈ క్వశ్చన్ నాకు కొంచెం ఒక నిమిషమైనా టైం ఇవ్వాలి, అంటే చెప్పడానికి కదా, ఆలోచించుకోవడానికి. డెఫినెట్గా వెంటనే గుర్తు రావాలి, ఇష్టమైనా ఇష్టం లేకపోయినా అంటే. మా సీజన్లో అందరు రెడీగా ఉంటారు ఇప్పుడు, నా పేరు చెప్తావా, నా పేరు చెప్తావా. చెప్పాలి త్వరగా, బిగ్ బాస్ అంతా సస్పెన్స్ ఇస్తున్నారు మాకు. నిఖిల్ వాజ్ గుడ్. Okay. నిఖిల్ హీ డిజర్వ్డ్ ద టైటిల్ ఫస్ట్ నుంచి కూడా. నాకు అతనిలో లీడర్ లక్షణాలు అండ్ వెరీ అవుట్ ఆఫ్ వెళ్ళి గట్టిగా ఆడవాడాలు, కావాలని దేనికి యాక్టింగ్లు చేయకపోవడాలని. నచ్చని వాళ్ళు చాలామంది. ఒక్కరు చెప్పాలి. అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైంలో ఆటలో నచ్చలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. పోనీ ఆటలో అయినా ఎవరు? ఆ టైంలో నాకు మణికంఠ అండ్ సోనియా వేర్ ఆల్మోస్ట్ నాకు నచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఊరికే గొడవలు పెట్టుకునేవాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే గుడ్ ఫ్రెండ్స్ నాకు. ఓ నైస్. సో తమ్ముడే పేకాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఓవరాల్గా చూస్తే బిగ్ బాస్కి సంబంధించి శేఖర్ భాష అయితే చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అవసరమైతే మరోసారి బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తా అంటున్నారు. కాకపోతే బిగ్ బాస్లో జరిగేదంతా కూడా నిజం కాదు అని అయితే ఆయన కూడా చెప్తున్నటువంటి. ఇది వాటి స్పెషల్ డిబేట్కి పాసింగ్ జీ తెలుగు న్యూస్.